నంద్యాల జిల్లాలో అమృత్ 2.0 పథకం ప్రారంభం, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. నంద్యాల పట్టణంలోని మహానంది రోడ్డులోని హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో అమృత్ 2.0 పథకం కింద 38,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న 16 MLD సామర్థ్యం గల సమగ్ర తాగునీటి శుద్ది కర్మాగారం WTP నిర్మాణ పనులకు మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత్ 2.0 పథకం ద్వారా నంద్యాల నగరంలో తాగునీటి మౌలిక వసతుల కోసం గోరకల్ జలాశయం నుండి అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు. WTP నిర్మాణం పూర్తయిన అనంతరం పట్టణ ప్రజలకు మెరుగైన నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బనగానపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కొరటమద్ది గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం కింద 1000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకం కింద పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 49,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, ఈ విస్తీర్ణాన్ని 1,00,000 హెక్టార్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో 575 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. రైతుల భూమికి సంబంధించిన హక్కులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామ అభివృద్దిలో భాగంగా 35 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించామని, అలాగే 2 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని కేవీఎస్సీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2,06,000 మంది రైతులకు 139 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కలిసి ప్రారంభించారు. అలాగే ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథాన్ని కూడా వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాకు 19 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కేటాయించగా ప్రస్తుతం 11 వాహనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటిలో 8 వాహనాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన 3 వాహనాలను బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్ ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించినట్లు చెప్పారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బజార్లో స్టీమ్డ్ బియ్యం కిలో 52 రూపాయలు, ముడి బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన తూర్పు కోస్తా రైల్వే జోన్కు తొలి జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాథుర్ రైల్వే డివిజన్లో పర్యటించారు. విశాఖపట్నం నుంచి నంద్యాల వరకు ప్రయాణించిన ఆయన అక్కడి నుంచి గుంటూరు వరకు పర్యటిస్తూ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సందీప్ మాథుర్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పనులను వేగవంతం చేసి ప్రయాణికులకు త్వరితగతిన మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న డబ్లింగ్, టన్నెల్ పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మీరింతవరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన బి. శేఖర్. నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.